ఆధ్యాత్మికంలో గురువు ఎంతవరకు అవసరము? గురువు తప్పనిసరి ఉండాలి. తాళం చేయలేంది తలుపు రాదు, అలాగే సూత్రం లేనిది లెక్క రాదు. అలాగే మనము తప్పకుండా గురువు అవసరం ఉంటుంది. ఎలా అంటే మనకు తెలియని మార్గంలో చీకట్లో టార్చ్ లైట్ లాగా గురువు మనకు అజ్ఞానం అనే ఈ నేత్రము మూయబడి ఉంటుంది. అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానం అనే ఈ కండ్లకు డాక్టర్ ఆపరేషన్ చేస్తే, కంటిపొర వస్తే కళ్ళకు డాక్టర్ ఆపరేషన్ చేస్తే, ఈ యొక్క అజ్ఞానం అనే మనకి ఈ యొక్క జ్ఞానం అనే నేత్రం మూయబడుతుంటే దాన్ని ఆపరేషన్ చేసేవాడు గురువు. సాధనలు చెప్తాడు కనుక ఆ మార్గంలో ఆయన తరించిన అనుభవాన్ని బోధిస్తాడు. ఆయన థియరీ ప్రాక్టికల్ చక్కగా ఇది అయిన వాళ్ళే పర్ఫెక్ట్ గురువులు. ఎందుకంటే శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి తపస్సు వలన అనుభవం పొందిన వాళ్ళే నిజమైన గురువులు. వాళ్ళు మనకు థియరీ ప్రాక్టికల్ చక్కగా చెప్పిన తత్వదర్శన అని భగవద్గీత చెప్తుంది. ఆ తత్వదర్శనులే నిజమైన గురువులు. వాళ్ళకు మార్గదర్శకులు అయ్యి మనల్ని తరింపజేస్తారు కనుక తప్పకుండా గురువు అవసరం ఆధ్యాత్మికంలో.